వెల్కమ్ టు GTPL న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సుడిగాలి పర్యటన, పలు షాపులను ప్రారంభించిన ఎమ్మెల్యే. యూరియాపై చిల్లర రాజకీయాలు మానుకో కేటీఆర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హితవు. వేల్పుల వెంకటేష్ ఆధ్వర్యంలో హైదరాబాద్కు తరలి వెళ్లిన అభిమానులు, మెగా అభిమానుల ర్యాలీని ప్రారంభించిన వెలిచాల రాజేందర్ రావు. హుస్నాబాద్లో ఘనంగా తీజ్ ఉత్సవాలు, బంజారా మహిళలతో కలిసి నృత్యాలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ పార్టీలో చేరిన రుద్రవరం సింగిల్ విండో చైర్మన్ రేగులపాటి కృష్ణదేవరావు. ధర్మారం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన రామగుండం సిపి అంబర్ కిషోర్ జా, గణేష్ ఉత్సవాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసులకు ఆదేశం. కరీంనగర్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సుడిగాలి పర్యటన చేసి పలు షాపులను ప్రారంభించారు. కరీంనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన పలు షాపులను మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. కోర్టు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన సితారా వస్త్ర దుకాణాన్ని ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. కోతిరాంపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన రాఖీ సెలూన్ను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్థానిక మాజీ కార్పొరేటర్ మర్రి భావన సతీష్, ఐలేందర్ యాదవ్లతో కలిసి ప్రారంభించారు. యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని ప్రజలందరికీ తెలిసినప్పటికీ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనం చేసేలా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించడానికి హాజరైన ఆది శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో చీకటి ఒప్పందాలకు అర్ధరాత్రి బీజేపీ నేతలు చుట్టూ తిరగడం కేటీఆర్ కు తెలుసు, కానీ బీజేపీ నేతలకు యూరియా గురించి ప్రశ్నించే దమ్ము లేదా అన్నారు. ఈ ఖరీఫ్ సీజన్ కు తెలంగాణకు 9,80,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమంటే ఈ ఆగస్టు వరకు 8,30,000 మెట్రిక్ టన్నులు రావాలి, కానీ ఇప్పటికీ తెలంగాణకు కేవలం 5,42,000 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందన్నారు. ఇప్పటికే 2,88,000 లోటు ఉందని, ఈ లెక్కల్ని తెలియకుండానే బీజేపీ అధ్యక్షుడు ఇష్టారీతిన మాట్లాడడం సబబు కాదన్నారు. తెలంగాణ రైతాంగం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇదివరకే లెటర్లు రాశారని, మన ఎంపీలు కూడా పార్లమెంటు ప్రాంగణంలో నిరసన తెలిపారని చెప్పారు. దీంతో 50,000 మెట్రిక్ టన్నులను అందించారని, ఇంకా రావాల్సిన వాటా గురించి తప్పకుండా పోరాడతామని తెలిపారు. అలాంటిది మీరు నిన్న మాట్లాడినప్పుడు బీజేపీ పైన నోరు మెదపకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి యూరియా ఇవ్వడంలో వైఫల్యం చెందిందని చెప్పి మాట్లాడడం, ఇది కూడా యూరియా అంశాన్ని కూడా రాజకీయం చేయడం సబబు కాదనే మాట కేటీఆర్ చెప్తుంది. ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని నేను అంకెలతో సహా చెప్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్కు ఈ ఖరీఫ్ సీజన్కు 9,80,000 మెట్రిక్ టన్నుల యూరియా మాకు అవసరం చెప్పింది. 9,80,000 మెట్రిక్ టన్నులు. దానికి ఇప్పటికే బీజేపీ సంబంధించిన రామచంద్ర గారు ఏమన్నారు, మేము ఇప్పటికే 12 లక్షలు ఇచ్చినామన్నారు. అంటే బీజేపీకి సంబంధించినటువంటి వారిను బీఆర్ఎస్ సంబంధించిన వారి యొక్క రైతులను మభ్యపెట్టే విధానాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంది. అసలు అలికేషనే 9,80,000 మెట్రిక్ టన్నులు అయితే రామచంద్ర గారు 12 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చిన ఇప్పటికే అని చెప్పానమాట. సుదీర్ఘ కాలం పాటు వెండితెరపై విలక్షణమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో మెగాస్టార్ చిరంజీవి చెరగని ముద్ర వేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు అన్నారు. మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లో జరిగే వేడుకలకు కరీంనగర్ జిల్లా నుంచి చిరంజీవి యువత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల వెంకటేష్ ఆధ్వర్యంలో 400 మందికి పైగా అభిమానులు తరలి వెళ్లారు. హైదరాబాద్ తరలి వెళ్లే వాహనాల ర్యాలీని కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం దేవకపల్లిలో వెలిచాల రాజేందర్ రావు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాజేందర్రావు మాట్లాడుతూ తనకు చిరంజీవి అంటే ప్రత్యేక అభిమానాన్ని పేర్కొన్నారు. ఆయనతో ప్రత్యేక ఆత్మీయత అనుబంధం ఉందన్నారు. మా కుటుంబానికి అత్యంత ఆప్తుడు అని, గతంలో తమ ఇంట్లో కరీంనగర్లో 5 రోజుల పాటు ఉన్నారని గుర్తు చేశారు. చిరంజీవితో అనుబంధం ఉండడం అదృష్టమన్నారు. అత్యంత అనుబంధం ఉంది. భగవంతుని ప్రార్థిస్తున్నాను, ఆయనకు నిండు 100 ఏళ్ల ఆయుష్, పూర్తి ఆరోగ్యంతో ఇలాగే మన మధ్యలో సినిమాలలో చాలా కాలం హీరోగా జీవిత కాలంలో కూడా అందరి జీవితాలలో వెలుగు నింపిన హీరోగా నిలవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. జై చిరంజీవి, జై చిరంజీవి, హ్యాపీ బర్త్డే టు చిరంజీవి, హ్యాపీ రిటర్న్స్ టు చిరంజీవి గారు. తీజ్ ఉత్సవాల్లో భాగంగా ఉస్నాబాద్లో సేవాలాల్ మహారాజ్కి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయ వేషధారణలో మంత్రి పొన్నం ప్రభాకర్ తలపై గోధుమల మొలకలు బుట్ట పెట్టి బంజారా మహిళలు మంత్రితో ఆడిపాడారు. బంజారా మహిళలతో కలిసి నృత్యం చేసి చూపర్లను కనువిందు చేశారు. ఇది సాంప్రదాయాలకు, గిరిజన ఆచారాలకు సర్వేజన సుఖినోభవ, సమాజంలో అందరూ బాగుండాలి. సేవాలాల్ మహారాజ్ మేరిమా యాడి ఆశీర్వాదంతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో అందరూ బాగుండాలన్నారు. గోధుమలు 9 రోజులు నానబెట్టి పూజలు చేసి ఆచారంగా జరుపుకునే ఈ కార్యక్రమం ఈ తీజ్ అన్నారు. ఈ ఆచారం మన అందరి విశ్వాసం, ప్రజల సంక్షేమం కొరకు జరిగే కార్యక్రమమని తెలిపారు. బంజారాల్లో విద్యా కటాక్షం, లక్ష్మీ కటాక్షం ఉన్నవాళ్ళు పేదవాళ్ళకి అండగా ఉండాలని సూచించారు. 10 ఏళ్లలో ఏం చేయని వారు మరో 3 ఏళ్లలో వచ్చి ఏం చేస్తారంటూ విమర్శించారు. ఒక పండుగలాగా సాంప్రదాయ ప్రకారంగా జరుపుకునేటువంటి ఈ యొక్క కార్యక్రమం ఒక ఆచారము, ఒక విశ్వాసము, ప్రజలందరి సంక్షేమం కొరకు జరిగేటువంటి కార్యక్రమం. అందుకే ఈ యొక్క కార్యక్రమం ద్వారా నేను ప్రార్థిస్తా ఉన్నా, తెలంగాణ యావత్తు కూడా ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పాడి పంటలు, రైతులు, వివిధ వృత్తుల్లో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే సమృద్ధి వర్షాలతో పాటుగా వాతావరణం, ప్రకృతి అంత సహకరించి ఎవరికి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్న సేవాలాల్ మహారాజ్ గారిని, అదేవిధంగా మేరీమా యాడని. సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే రేగులపాటి పాపారావు తనయుడు రుద్రవరం సింగిల్ విండో చైర్మన్ కృష్ణదేవరావు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పార్టీలో ఆహ్వానించారు. సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. రేగులపాటి కృష్ణదేవరావు మాట్లాడుతూ గతంలో వేములవాడ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు కనీసం చూద్దామంటే కనిపించలేదని, ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రతిక్షణం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాక్షేమం కోసం పాటుపడుతున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుందని అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్ స్టేషన్ను రామగుండం సిపి అంబర్ కిషోర్ జా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో రికార్డులను పరిశీలించిన సిపి స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. రాబోయే గణేష్ ఉత్సవాలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని పోలీస్ స్టేషన్లో రికార్డులను పరిశీలించిన సిపి స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. రాబోయే గణేష్ ఉత్సవాలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని పోలీసులను సిపి ఆదేశించారు. డీజే పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, గణేష్ మండపాల నిర్వాహకులు ముందస్తుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే కేసులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. న్యాయపక్షాన పోలీసులు పనిచేయాలని ఆదేశించారు. ప్రజల సమస్యలపై నేరుగా 24 గంటల్లో ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కు రావచ్చన్నారు. వృధాగా పోతున్న గోదావరి జలాలను ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి లిఫ్ట్ చేసి ఎడారిగా మారిన నారాయణపూర్ రిజర్వేర్ను నింపాలని బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ డిమాండ్ చేశారు. రైతులతో కలిసి చొప్పదండి నియోజకవర్గంలోని నారాయణపూర్ రిజర్వేర్ను మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ సందర్శించారు. ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతల ద్వారా నారాయణపూర్ రిజర్వేర్ను నింపితే 150,000 ఎకరాలకు సాగునీరు అందించవచ్చని తెలిపారు. లక్షలాది క్యూసెక్కుల నీరు వృధాగా పోతున్న నీటిని ఒడిసిపట్టి ఎల్లంపల్లి ప్రాజెక్టు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు అవకాశం ఉన్నా ఎందుకు విడుదల చేస్తలేరో చెప్పాలని డిమాండ్ చేశారు. 2 పంపులు ఆన్ చేస్తే రిజర్వేర్ 3-4 రోజుల్లో నిండే అవకాశం ఉందని తెలిపారు. నారాయణపూర్ రిజర్వేర్ నిండితే గంగాధర, చొప్పదండి, రామడుగు, జగిత్యాల జిల్లా పరిధిలోని కొడిమ్యాల, మల్యాల, మేడిపల్లి, కతలాపూర్, రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని వేములవాడ, బోయిన్పల్లి మండలాల పరిధిలోని
వేలాది ఎకరాలకు సాగునీరు అందించవచ్చని తెలిపారు. అదేవిధంగా కాలువల ద్వారా చెరువులు, చెక్ డ్యాంలు, కుంటలు నింపుకొని వందలాది ఎకరాలకు నీళ్లు ఇవ్వవచ్చని చెప్పారు. గాంధీ భవన్లో కూర్చొని బీఆర్ఎస్ నేతలను విమర్శించే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు రైతులకు నీళ్లు ఇవ్వాలని సోయి లేదా అని ప్రశ్నించారు. ప్రజలు నిన్ను గెలిపించింది ఇక్కడి ప్రజల బాగోగులు చూడమని, కానీ గాంధీ భవన్లో కూర్చొని మాటలు చెప్పడం కాదని హితవు పలికారు. తక్షణమే నారాయణపూర్ రిజర్వేర్ నింపి రైతులకు సాగునీరు అందించకుంటే రైతుల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. రైతులందరూ కూడా ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు, రైతేడ్చిన రాజ్యం బాగుపడదు అన్నట్టు ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఒక స్విచ్ ఆఫ్ చేస్తే ఎట్లయితే కరెంట్ ఆఫ్ అవుతుందో అట్లాగే మరి ఇవాళ నీళ్లు లేక, యూరియా లేక మరి రైతన్న అరిగోస పడుతున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. కనుక సన్నాసి ప్రభుత్వమా, ఒక్కసారి మరి మీరు వెంటనే సముద్రంలో కలుస్తున్నటువంటి నీళ్లని ఒడిసి పట్టి ఆనాడు కేసీఆర్ గారు ఎట్లయితే రైతాంగానికి ప్రతి ఎకరాకి నీళ్లు ఇచ్చిండ్రో ఇవాళ ఈ రైతాంగానికి, తెలంగాణ రైతాంగానికి, ముఖ్యంగా మా చొప్పదండి నియోజకవర్గ రైతాంగానికి నీళ్లు వెంటనే విడుదల చేసి మా దగ్గర ఉన్నటువంటి పోతారం రిజర్వాయర్ కావచ్చు, అదేవిధంగా మైసమ్మ చెరువు కావచ్చు, గుండి చెరువు కావచ్చు, మా నియోజకవర్గంలో ప్రతి చెరువును, కుంటను నింపాలి, చెక్ డ్యాంలను కూడా నింపి రైతాంగానికి వెంటనే నీళ్లు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ మరి రైతుల గోస తగులుతాయి, నీకు వాళ్ళని గోసపుచ్చుకుంటున్నావు రేవంత్ రెడ్డి, ఇది నీకు తగిన న్యాయం కాదని చెప్పి నేను తెలియజేస్తూ, ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆలోచించండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే ప్రాంతానికి వచ్చినప్పుడు, ఇదే ప్రాంతానికి ఉత్తమ్ రెడ్డి వచ్చినప్పుడు 365 రోజులు మరి నీళ్లు నారాయణపూర్ రిజర్వాయర్ లో ఉంచుతామని చెప్పిండ్రు. మరి ఇప్పటికీ కనబడతలేదా? ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి మళ్ళీ ఒకసారి రావాలి, మళ్ళీ ఒకసారి చూడాలి. ఇప్పుడు వచ్చి చూడు, ఈ నారాయణపూర్ రిజర్వాయర్ లో చుక్క నీరు లేదు. వర్షాభావం వల్ల ఇందులో మరి వరద వల్ల రావాల్సిన నీరు కూడా రాక మరి నారాయణపూర్ జలాశయం వెలవెలబోతున్నది. కేసీఆర్ గారి పాలనలో ఈ నారాయణపూర్ రిజర్వాయర్ మరి కలకల. ఈ నెల 24, 25 తేదీల్లో కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కాంగ్రెస్ చేపట్టిన జనహిత పాదయాత్ర 2వ విడత ఈ నెల 24, 25 తేదీల్లో కరీంనగర్ జిల్లాలో కొనసాగుతుందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్లో ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, రాజ్ ఠాగూర్తో కలిసి మీడియాతో మాట్లాడిన పొన్నం ప్రభాకర్ 24న సాయంత్రం చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధరం మండలం ఉప్పార మల్యాల నుంచి మధురానగర్ వరకు పాదయాత్ర ఉంటుందని తెలిపారు. పాదయాత్రలో మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు మంత్రులు పాల్గొంటారని తెలిపారు. పాదయాత్రకు ఇన్ఛార్జిగా ఎంఎస్ రాజ్ ఠాగూర్, సమన్వయకర్తగా మేడిపల్లి సత్యం వ్యవహరిస్తారని తెలిపారు. వారికి విడిచాల రాజేందర్ రావు, ఆకారపు భాస్కర్ రెడ్డి, అంజన్ కుమార్, పద్మాకర్ రెడ్డి కో కన్వీనర్లుగా వ్యవహరిస్తారని చెప్పారు. పాదయాత్ర అనంతరం 24న గంగాధరలో బస చేసి 25న ఉదయం గంగాధరలో ప్రభుత్వ పాఠశాలలో శ్రమదానం నిర్వహించి మొక్కలు నాటుతారని తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. శ్రమదానం అనంతరం ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యే ఇన్ఛార్జీలతో మీనాక్షి నటరాజన్ సమీక్ష సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని ప్రతి కాంగ్రెస్ శ్రేణులకు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులకు, ప్రతి కాంగ్రెస్ అభిమానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జనహిత పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ గత 19 నెలలుగా చేస్తున్నటువంటి ప్రజాహిత కార్యక్రమాలను ప్రజలతో చర్చిస్తూ, ఇంకా సూచనలు, సలహాలు స్వీకరిస్తూ, ప్రజల యొక్క సంతోషంలో భాగస్వామ్యమైతూ, కష్టాల్లో కూడా తీర్చడానికి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఆ జనం హితం కోరుకుంటూ ఒక వినూతనంగా అధికార పార్టీకి సంబంధించినప్పటికీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీ పక్షాన వారికి అండగా ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి పూర్తి సహాయ సహకారాలతో ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. కోరుట్ల మండలంలోని కల్లూర్ గ్రామంలో యూరియా కోసం నానా బాధలు పడుతున్నామని, ప్రతిరోజు రేపు వస్తుంది అన్న మాట తప్ప ఎవరు యూరియా ఇవ్వటం లేదని మాజీ సర్పంచ్ టీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు అంజయ్య అన్నారు. కోరుట్ల మండలంలోని కల్లూరు గ్రామంలో ఈరోజు ఉదయం రైతులందరూ కలిసి స్థానిక గ్రామ పంచాయతీ వద్ద ఉన్నటువంటి రోడ్డుపైన ధర్నా నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా రైతుల బాధల్ని అర్థం చేసుకుని తొందరగా యూరియాను అందించవలసిందిగా ఆయన డిమాండ్ చేశారు. వారి పైరుకు సకాలంలో యూరియా అందనట్లయితే
పైరు ఎదుగుదల ఉండకుండా మిగిలిపోయి పంట రావడం కూడా ఉండదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు సిహెచ్ జగన్ రావు, భూమాగౌడ్, సోమిశెట్టి, నడిపి మల్లయ్య, పెద్ద మల్లయ్య, గుర్రాల నరసయ్య, బల్లాని వెంకటి, నాగనూరి నారాయణ, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అనే మాటలు వింటున్నాం కానీ మాకు యూరియా రావడం లేదు. రైతుల ఆక్రోశం ఎంత బాధ అంటే ఆ బాధ వర్ణనాతీతం. ఎందుకంటే అది ఎదుగుదల లేక సరైన పంట రాదు మాకు. కాంగ్రెస్ పార్టీ వారు, మంత్రులు, ముఖ్యమంత్రి వరకు కూడా బీజేపీ వాళ్ళ పార్టీ మీద ఈ అపనింద నెట్టివేస్తున్నాడు. వాళ్ళు ఇస్తలేరు, ఢిల్లీకి వెళ్ళి రావట్లేదు, మేము చాలాసార్లు విన్నపాలు చేస్తున్నాం అంటున్నారు. అట్లాగే బీజేపీ వాళ్ళేమో వీళ్ళు సరైనట్టు స్పందించక సరైన విధంగా మాకు అప్రోచ్ కాకనే మేము వారికి ఇవ్వలేకపోయినామనే మాట వారు చెప్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయానికి 34 రోజుల ఆదాయం 1,97,00,000 నగదు, 170 గ్రాముల బంగారం, 10 కిలోల వెండి కానుకలుగా వచ్చాయని అధికారులు తెలిపారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి 34వ రోజు హుండీ ఆదాయం లెక్కించారు. ఆలయ అధికారుల పర్యవేక్షణలో ఆలయ ఓపెన్ స్లాబ్పై హుండీ ఆదాయం లెక్కించారు. హుండీల ద్వారా 34 రోజుల్లో 1,97,54,588 రూపాయలు నగదు సమకూరినట్లు ఆలయ ఇన్ఛార్జ్ ఈవో రాధాబాయ్ తెలిపారు. మిశ్రమ బంగారం 170 గ్రాములు, మిశ్రమ వెండి 10.3 కిలోలు భక్తులు వివిధ రకాల కానుకల రూపంలో చెల్లించినట్లు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ శాఖ కరీంనగర్ సహాయక కమిషనర్ కార్యదర్శి కార్యాలయం అధికారి సత్యనారాయణ, ఆలయ ఎస్పీఎఫ్ సిబ్బంది, ఆలయ ఉద్యోగులు, శ్రీ రాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని రాష్ట్ర మంత్రి పొన్నం ఆరోపించారు. రైతులను పక్కదారి పట్టించేందుకు పక్కాగా ప్లాన్తో బీజేపీ, బీఆర్ఎస్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కరీంనగర్లో ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, రాజ్ ఠాగూర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెలిచాల రాజేందర్రావు, భాస్కర్ రెడ్డితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ కావాలని కృత్రిమ కొరత సృష్టించి రాక్షస ఆనందం పొందుతున్నాయని విమర్శించారు. రైతులని కావాలనే పక్కదోవ పట్టించేందుకు పక్కగా ప్లాన్తో బీజేపీ, బీఆర్ఎస్ వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. యూరియా బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది కానీ రాష్ట్ర ప్రభుత్వానిదని టార్గెట్ చేసి బీజేపీ రాజకీయం చేస్తుందన్నారు. బీఆర్ఎస్ తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నాయని విమర్శించారు. క్యూ లైన్లు లేకున్నా చెప్పులు పెట్టించి ఫోటో, వీడియోలు పెడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ వైఖరి ఏమిటో బీజేపీ వెంబడి ఉంటుందా లేదా అన్నది తెలుస్తుందన్నారు. సెప్టెంబర్ 9న బీఆర్ఎస్ బండారం బయటపడుతుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్కి అధిక నిధులు ఇస్తే ఇక్కడి బీజేపీ నాయకులు అడుగుతలేరని, మా ఎంపీలు కలిసి నిధుల కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేశారని తెలిపారు. ఇటువంటి రాక్షసానందంతో ఏం చేయగలుగుతాం చెప్పండి. నేను మీడియాలో కూడా కొడతా ఉన్నా, ప్యానిక్ ఇప్పుడు పెట్రోల్ దొరుకుతుంది అనగానే ఇక్కడ నుంచి స్టార్ట్ కాగానే చక్కగా పెట్రోల్ బంక్కి వెళ్ళిపోతాం. మామూలుగా 100 రూపాయలు కొట్టించుకుంటే 500 రూపాయలు కొట్టించుకుంటాం. అటువంటి ప్యానిక్ సిస్టమ్ క్రియేట్ చేసేదంట్లా టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కలిసి కాంగ్రెస్కి వస్తున్నటువంటి ఒక సానుకూల వాతావరణాన్ని కొంత డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది మంచిది కాదు. ఇది రైతులకు వేధింపుగా భావిస్తూ ఉన్నారు. రైతులకు సంబంధించిన విషయంలో రాక్షసానందం వద్దు, రాజకీయం వద్దు అనే మాటని సందర్భంగా కోరుతాం. ఎవరైనా కూడా వాళ్ళ ఆందోళన చెందుతారు కదా, వాళ్ళ ఆందోళన చెందుతలేరని అనలేదే, రైతులు ఆందోళన చెందుతున్నారు. నేను వారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వంగా విత్తనాలు, విద్యుత్ తదితర అంశాలకు సంబంధించి మీ బాధ్యత వహిస్తాం. పెద్ద కాల్వలో ప్రభుత్వ బీసీ వసతి గృహాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్ష తనిఖీ చేశారు. బీసీ హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్ద కాల్వలోని ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని విద్యార్థులు, స్టాఫ్ వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కామన్ డైట్ మెనూ పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ తెలిపారు. పిల్లలకు అందించే ఆహార పదార్థాల నాణ్యతను రెగ్యులర్గా చెక్ చేసుకోవాలని కోరారు. కరీంనగర్ రూరల్ మండలంలోని చేగుర్తి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ అసోసియేషన్ జర్నల్ స్పోర్ట్స్ను మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. కరీంనగర్ మండలంలోని చేగుర్తిలో శ్రీ లక్ష్మీ అసోసియేషన్ నిర్వాహకులు చేగుర్తి మాజీ వార్డు మెంబర్ గాండ్ల కుమార్, గాండ్ల వినయలతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు గజమాల వేసి శాల్వా కప్పి సత్కరించారు. అనంతరం షాప్ను ప్రారంభించారు. ప్రారంభోత్సవ అనంతరం
సరుకులు కొనుగోలు చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట కరీంనగర్ ఫ్యాక్స్ చైర్మన్ పెన్యాల శ్యామ్ సుందర్ రెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ తోట తిరుపతి, దుర్గేట్ మాజీ ఉప సర్పంచ్ శుంకిశాల సంపత్రావు, నాయకులు చామనపల్లి రాజయ్య, బాల్మూరి భాగ్యలక్ష్మి, చేగుర్తి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణను కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి పరామర్శించారు. మానకొండూరు ఎమ్మెల్యే సోదరుడు కవ్వంపల్లి రాజేష్ అనారోగ్యంతో మృతి చెందడంతో విషాదంలో ఉన్న ఎమ్మెల్యేను కలెక్టర్తో పాటు అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీఓ మహేశ్వర్ పరామర్శించారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాల లక్ష్య సాధనలో ఆర్థిక పరమైన అంశాల్లో బ్యాంకర్లు సహకరించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో బ్యాంకర్లు జిల్లా అధికారులతో రైతులకు రుణాలు పంపిణీ, స్వయం సహాయక సంఘాల రుణాలు రికవరీ, PNGPY రుణాలు, SC, BC, ST, మైనార్టీ సంక్షేమ శాఖల పథకాలకు సంబంధించిన రుణ లక్ష్యం పురోగతి, DCC, DLRC సమీక్ష సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ ఆర్థిక మద్దతు పథకాలు లక్ష్య సాధనకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు పూర్తి స్థాయిలో సహకరించాలన్నారు. వివిధ ఆర్థిక మద్దతు పథకాలను సంబంధించి 100% లక్ష్య సాధనకు బ్యాంకర్లు, ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. రైతులు తమ రుణాలను రెన్యువల్ చేసుకునే అవకాశంపై అవగాహన కల్పించారు. జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ బ్యాంకర్లు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 2024 నుండి జూన్ 2025 నెల వరకు 4314.88 కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలకు గాను 1591.41 కోట్లు, MSM ఈ రంగంలో 1186.38 కోట్లు, విద్యా రుణాలకు 3.38 కోట్లు, హౌసింగ్ లోన్స్ 57.24 కోట్లు, స్వయం సహాయక సంఘాల రుణాలు 258 కోట్లు, ఇతర రంగాలకు సంబంధించింది 1218.47 కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు. అర్హులైన రైతులందరికీ రుణాలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రధానమంత్రి స్వానిధి కింద మొదటి, రెండవ, మూడవసారి రుణం దరఖాస్తు చేసుకున్న వారికి పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని సూచించారు. ప్రస్తుతం జూలై 1వ తేదీ నుండి జన సురక్ష శిబిరాలు కరీంనగర్ జిల్లాలో ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్నారని, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఈ స్కీమ్లో చేరాలని సూచించారు. జిల్లాలోని సుమారు 2800 మంది మున్సిపల్ కార్మికులు, మల్టీపర్పస్ వర్కర్లు ఈ బీమాలో చేర్పించామని తెలిపారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలలో అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, తాత్కాలిక ప్రతిపాదికన పనిచేస్తున్న చిరు ఉద్యోగులకు ఈ స్కీమ్లలో చేర్పించాలని సూచించారు. జీరో బ్యాలెన్స్ ఖాతాలు, ఇతర పొదుపు బ్యాంకు ఖాతాలు కలిగిన వారు ఆధార్ కార్డు, పాన్ కార్డు వివరాలు బ్యాంకుల్లో సమర్పించి KYC చేసుకోవాలని సూచించారు. 15 సంవత్సరాలు దాటిన దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రత్యేక స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేస్తున్నామని, వీరి ఖాతాల్లో ప్రారంభించేందుకు బ్యాంకులు సహకరించాలని కోరారు. సో ఈ 2 lakhs డెత్ ఇన్సూరెన్స్ కానీ, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, డిసబిలిటీ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇస్తున్నాం. సో ఇప్పటికి అంటే ఇంత షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఒక 15 క్లెయిమ్స్ ఆల్రెడీ అయిపోయింది, సెటిల్మెంట్స్ అయింది. సో మై రిక్వెస్ట్ ఇస్ బ్యాంక్ సైడ్ నుంచి కూడా, ఎందుకంటే ఇది మీ టార్గెట్ కూడా ఉంది కాబట్టి, LDM గారు ప్లీజ్ థింక్ ఆఫ్ అ వే ఇన్ విచ్ లోవర్ like there will be a criteria who can avail this, anybody can avail this, right? So at least group 4 employees kani, lower category employees, contractual, outsourcing, ad hoc employees, మనం ఒక డేటాబేస్ తీసుకొని వాళ్ళందరికీ ఇది చేసేస్తే దట్స్ అ వెరీ బికాస్ ప్రీమియం ఇస్ వెరీ లెస్, 430 rupees, I think 435 or 436 for JJBY and SBI ki 20. So if somebody can be designated from your side, ఎందుకంటే to do it in the rural and the urban local bodies was easier for me. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరీంనగర్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సుడిగాలి పర్యటన, పలు షాపులను ప్రారంభించిన ఎమ్మెల్యే. యూరియాపై చిల్లర రాజకీయాలు మానుకో కేటీఆర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హితవు. వేల్పుల వెంకటేష్ ఆధ్వర్యంలో హైదరాబాద్కు తరలి వెళ్లిన అభిమానులు, మెగా అభిమానుల ర్యాలీని ప్రారంభించిన వెలిచాల రాజేందర్ రావు.
హుస్నాబాద్లో ఘనంగా తీజ్ ఉత్సవాలు. బంజారా మహిళలతో కలిసి నృత్యాలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ పార్టీలో చేరిన రుద్రవరం సింగిల్ విండో చైర్మన్ రేగులపాటి కృష్ణదేవరావు. ధర్మారం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన రామగుండం సిపి అంబర్ కిషోర్ జా. గణేష్ ఉత్సవాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసులకు ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPN న్యూస్.